అంటే మీరు ఒక సీనియర్ ఆఫీసర్‌గా మీరు దగ్గర నుంచి రాజకీయాలు ఎలా ఉంటాయో చూస్తారు. పోలీస్ వ్యవస్థ ఎలా ఉంటదో కూడా చూసారు కాబట్టి, ముఖ్యంగా ఆ రోజు ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారిది ఆ కస్టోడియల్ టార్చర్ అనే కేస్‌కి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అట్లాంటి అవకాశాలు ఉంటాయా? ఎందుకంటే వీడియో కాల్ చేసి బాస్‌లకు చూపిచ్చారు. లేదు అంటే ఇలా ఇబ్బంది పెట్టారు. నన్ను పలువురు ఐపీఎస్‌లు ఇబ్బంది పెట్టారు. ఆయనే స్వయంగా మ్యాజిస్ట్రేట్‌కి చెప్పడం కావచ్చు, మీడియా ముఖంగా చెప్పడం కావచ్చు. ఇప్పుడు ఎంక్వైరీ అడిగి మరి ఆయనకు రిక్వెస్ట్ చేసి మరి చేయిస్తున్నారు కదా! సో, ఒక సీనియర్ ఆఫీసర్‌గా దాని మీ అభిప్రాయం ఏంటి సార్? వీడియో కాల్ చేసి చూపిచ్చారు అనేది ఆయన అభియోగం. అవును సార్. నేనైతే అది ప్రత్యక్షంగా చూడలేదు కాబట్టి నేనేం చెప్పలేను గానీ, సార్. ఆయన కాలికి తగిలిన దెబ్బలు గానీ, ఆ కాలు మొత్తం వాచిపోయి కమిలిపోయిన పరిస్థితి గానీ, తర్వాత మెడికల్ రిపోర్ట్ ఎలాగో మిలిటరీ హాస్పిటల్‌లో మెడికల్ రిపోర్ట్ వచ్చింది. ఆ ఎముక కూడా విరిగింది. సార్. ఇవన్నీ చూస్తే ఆయన్ని కస్టోడియల్ టార్చర్ పెట్టారన్నది ఇంకా అది ఖచ్చితంగా జరిగింది. ఎవరు చేశారు అన్నది ఇన్వెస్టిగేషన్‌లో తేలాలి. సార్. సో, ఆయన న్యాయం కోసం పోరాడడంలో అర్థం ఉంది. ఇవాళే కాదు, ఆ రోజు నుంచి న్యాయం కోసం పోరాడుతున్నాడు. ఆ రోజు నుంచి నాకు ఆ కేసు పూర్వాపరాలు పూర్తి స్థాయిలో తెలుసు. ఇవాళ న్యాయం కోసం పోరాడుతున్న రఘురామకృష్ణరాజు గారికి పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ ద్వారా న్యాయం చేయాలి. ఆ రోజున యాక్చువల్‌గా ఒక సిట్టింగ్ ఎంపీని కాళ్ళు ఇరిగేలాగా కొడితే, ఆ రోజున లోక్సభ స్పీకర్‌కి ఈయన అప్లికేషన్ పెడితే దాన్ని తీసి చెత్తబుట్టలో పడేశారు. సిట్టింగ్ ఎంపీ భీమవరంలో ప్రోగ్రాం జరుగుతూ ఉంటే, అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ జరుగుతుంటే, సిట్టింగ్ ఎంపీని ఆ ప్రోగ్రామ్‌కి రానీయకుండా చేశారు. రానీయకుండా చేసిన ప్రోగ్రామ్‌కి ప్రైమ్ మినిస్టర్ అటెండ్ అయ్యాడు. అయ్యాడా లేదా? అవును. ఏమయ్యా మీ ఎంపీ ఐడి అని చెప్పి అడగడా? మీ ఎంపీ ఎందుకు రాలేదు అని చెప్పి కనుక్కోరా? అది ఆ రోజునున్న అరాచక పరిస్థితి. ఆ రోజున అన్ని వ్యవస్థలు ఏ రకంగా అరాచకానికి గురైనాయో, దుర్మార్గానికి గురైనాయో, రఘురామకృష్ణరాజు గారి ఉదంతం ఇక్కడి నుంచి మొదలెడితే ఢిల్లీ వరకు మనం చెప్పొచ్చు. ఒక సిట్టింగ్ ఎంపీని పట్టుకుని కొడితే అది ప్రివిలేజ్ కింద రాదా? లోక్సభకు సంబంధం లేదా? స్పీకర్కి సంబంధం లేదా? ఏదన్నా ఒక ప్రదేశానికి వస్తున్నప్పుడు లోకల్ ఎంపీ ఉండేది లేనిది చూసుకోవాల్సిన బాధ్యత ప్రైమ్ మినిస్టర్కి ఉండదా? ప్రోటోకాల్‌లో భాగం కూడా ఆయన ఉంటారు. ఉండాలి కదా! అసలు లోకల్ ఎంపీ లేకపోవడం అనే దాన్ని ఏమీ లేదు. వచ్చారు, ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు, విగ్రహం ఆవిష్కరించారు, వెళ్ళిపోయారు. సో కాబట్టి ఇవాళ కూడా రఘురామకృష్ణరాజుకి న్యాయం జరగడం లేదు అని అంటే, మనలాంటి వాళ్ళు అందరూ దాని మీద గొంతెప్పాల్సిన అవసరం ఉంది.